నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాయలసీమ రంగస్థలం కళాకారులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య కళామందిర ప్రాంగణంలో ఉన్న నాగు పుట్టకు పాలు పోసి సాంప్రదాయ రీతిలో పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండాల గోపీనాథ్ రెడ్డి నాగుల చవితి విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ పర్వదినం సర్పదేవత పూజకు, ప్రకృతి సమతుల్యతకు మరియు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతీకగా భావిస్తారని తెలిపారు. సర్పాలు వ్యవసాయానికి మిత్రులని, వాటి రక్షణ మన పర్యావరణ పరిరక్షణలో భాగమని వివరించారు. మన పురాణ ఇతిహాసాలలో కూడా పాములకు విశిష్టత స్థానం ఉందని పేర్కొన్నారు. నాగుల చవితి రోజున పాముకు పాలు పోసి పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం ప్రతినిధులు టీచర్ తిరుమలయ్య, తిరుపతి ఆదిగురుస్వామి, పురోహితుడు సురేష్ స్వామి, చిత్తరపు హనుమంతరావు, కృష్ణమూర్తి రెడ్డి, మునియప్ప గారి మునినాథరెడ్డి, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి, కళ్యాణి, భాగ్యలక్ష్మి, పార్వతీ, ధనమ్మ, యశోద తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దండాలమ్మ తల్లి దండాలమ్మ, నాగాలమ్మ తల్లి దండాలమ్మ, దండాలమ్మ తల్లి దండాలమ్మ, నాగాలమ్మ తల్లి దండాలమ్మ, పుట్టకి పాలు కోసం దండాలమ్మ, పుట్టకి పాలు కోసం దండాలమ్మ. మీరంతా దండాలమ్మ అంటారు. వెంకాయ కొట్టాము దండాలమ్మ, పూలమాల వేస్తాము, పూలమాల వేస్తాము. దండాలమ్మ తల్లి దండాలమ్మ, నాగాలమ్మ తల్లి దండాలమ్మ. शुक्लपक्षे स्थिरवासरे पंचमी तिथि श्रीमान गोत्रोद्भवस्य अनिल गोत्रोद्भवस्य गोपीनाथ रेड्डी नामधेयस्य सरयू मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः. ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय समेत सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म शिवामि अस्तुदा शिवामि ईशानां सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति त्र्यंबकाय त्र्यंबकाय निकालाय कालाकृत्याय नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय महादेवाय. ये समय कोट रहा थप्पड़ बडाला किंद पट्ट. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే నమః. హిందూ సాంప్రదాయంలో సనాతనంగా వస్తున్నటువంటి ఈ కార్తీక మాసంలో 4వ రోజు చవితి నాడు నాగల చవితిగా నిర్వహించడం, అటు ఆధ్యాత్మికము ఇటు పర్యావరణకు ఎంతో మేలు కలిగించేటువంటి ఈ నాగులకు ఈరోజు ఆరాధించడం, దానివల్ల శ్రవణము వినికిడి అలాగే స్పర్శ జ్ఞానం ఎక్కువగా కలిగినటువంటి భూచరాల్లో ఈ నాగులకి విశేషమైనటువంటి ప్రామాణ్యం ఉంది. అది ఆ నాగుల చవితి నాడు కనుక ఈ నాగజాతికి సంబంధించినటువంటి పాములకు ఆవాసమైనటువంటి ఈ వల్మీకాలలో పుట్టలలో కనుక పాలు పోసి ఆ వల్మీకాలు అభివృద్ధి చెందటానికి కావలసినటువంటి బియ్యపిండి అలాగే పాలు ఏమన్నా సర్పాలను అలాగా ఇది చేసుంటే ఆ దోషాలన్నీ పోవడానికి మనము నాగుల చవితి జరుపుకుంటాము. పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అన్ని నైవేద్యాలన్నీ చేసుకొని వడపప్పు, పానకము, నువ్వుల చిమ్మిలి, చలిమిడి అవన్నీ చేసుకొని పుట్ట దగ్గరికి తీసుకొని ఈరోజు పాలాభిషేకం చేసి పుట్టలో పాలు పోసి అలాగే నైవేద్యం సమర్పించి నాగాలమ్మ తల్లిని వేడుకున్నాము, పూజించాము. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు వచ్చి పుట్టలో పాలు పోసి నాగదేవతల్ని మనము పూజిస్తే మనకు అన్నీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు నాగాలమ్మని దర్శించుకోవాలి, ఆమె ఆశీస్సులు మనం పొందాలి. ఈ నాగుల చవితి మనకి సనాతనంగా మనకి సాంప్రదాయాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ నాగుల చవితి కూడా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఈ నాగుల చవితి రోజు ఈ పుట్టను వచ్చి పూజించి
నాగదేవతల్ని ఆశీర్వాదాలు తీసుకుంటే మనకి అన్నీ మంచి జరుగుతుంది. ఆరోగ్యము, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగా ప్రతి ఒక్కటి మనం ముఖ్యంగా రైతులకు చాలా మేలు చేస్తుంది ఈ నాగదేవతలు. ఈ సంవత్సరంలో ఒకరోజు నాగుల చవితి చేసుకుంటున్నాం. దీంట్లో ఈరోజు మన వెంకటేశ్వర స్వామికి పెద్ద శేషవాహనం సాయంత్రం అక్కడ తిరుమలలో ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. అదే ఈరోజు శనివారము నాగుల చవితి. అన్ని విశేషంగా మన వెంకటేశ్వర స్వామికి శనివారం విశేషం, నాగుల చవితి కలిసింది, 3 కలిసింది. కాబట్టి ఆ నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోస్తే ఆయుష్, ఆరోగ్యం, ఆనందం